హాయ్ హలో అందరికీ నేను మీ సంతుమహి మీ విలువైన సమయాన్ని నా ఈ వీడియో చూడడానికి కేటాయించినందుకు చాలా చాలా థ్యాంక్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు, బాగుండాలనే కోరుకుంటున్నాను. మీరందరూ నా షార్ట్ వీడియోస్లో చూసే ఉంటారు కదా, మా హస్బెండ్ నల్లపూసలు గిఫ్ట్ ఇచ్చారని. సో ఆ వీడియోస్ చూసిన వాళ్ళు నల్లపూసల డీటెయిల్స్ అడుగుతున్నారు. అంటే వెయిట్ ఎంత అండ్ ఎంత కాస్ట్ పడింది ఇవన్నీ కూడా అడుగుతున్నారు. నేను ఈరోజు దాంతోపాటు ఈ నల్లపూసలు కొనడానికి మేము మనీని ఎలా సేవ్ చేశాము అన్నది కూడా ప్రతిదీ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అయితే ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది, నచ్చుతుందని అనుకుంటున్నాను. మరి వీడియో నచ్చితే ఒక లైక్ అనేది ఇవ్వండి. ఇలా చేయడం వల్ల నా ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యి వాళ్ళకు కూడా ఎంతో కొంత యూజ్ అవ్వచ్చు. అండ్ మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారా? ఇంకా ఎక్కువ లేట్ చేయకుండా మీకు నల్లపూసల డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను, వచ్చేసేయండి. ఇలా దూరం నుంచి చూపిస్తే మీకు డిజైన్ అనేది అర్థం కాదు, అందుకనే నేను దగ్గర నుంచి షూట్ చేశాను. రండి దగ్గర నుంచి చూపించేస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ నల్లపూసలు 25 గ్రామ్స్, అంటే ఎగ్జాక్ట్గా 25 ఏం లేదు, 24కి ఎక్కువ, 25కి తక్కువ ఉంది. అండ్ నేను ఆర్డర్ ఇచ్చినప్పుడు గోల్డ్ రేట్ అయితే 86,000 ఉంది. తర్వాత అంటే రీసెంట్గా కూడా 97 వరకు వచ్చింది కదా 22 క్యారెట్స్ గోల్డ్. సో నేను ఇచ్చినప్పుడు అయితే 86,000 ఉంది. 86,000కి మేము కొంచెం అడ్వాన్స్ అనేది ఇచ్చాము. తర్వాత ఇది తీసుకున్నప్పుడు మిగతా అమౌంట్ని అయితే పే చేసాము. అండ్ టోటల్ అమౌంట్ కూడా ఎంత అయింది అన్నది మీకు చెప్తాను. నాకు దీనికి 2.5 అంటే 2,50,000 వరకు అయింది. ఎగ్జాక్ట్గా 50,000 ఏం కాలేదు, కొంచెం తగ్గింది. ఇంకా డిజైన్ విషయానికి వచ్చేస్తే ఈ డిజైన్ నేను ఆన్లైన్లో గూగుల్లో సెర్చ్ చేసి నేను ఈ డిజైన్ అనేది చేయించుకున్నాను. యాక్చువల్లీ నాకు ఇలాగా లాంగ్ నల్లపూసలు చేయించుకోవడం అయితే ఇష్టం లేదు. నాకు జస్ట్ షార్ట్ నల్లపూసలు నార్మల్గా సింపుల్గా ఉండేవే ఇష్టము. అది నాకు ఆల్రెడీ ఉంది షార్ట్ నల్లపూసలు. సో నాకైతే దీని ప్లేస్లో వేరే ఇంకేమైనా చేయించమని మా వారిని అడిగాను, కానీ అలా కాదు, ఖచ్చితంగా లాంగ్ నల్లపూసలు అయితే ఉండాలి అని ఇదే చేపించారు. ఇంకా అమ్ము పడుకుంటుంది. అమ్ము పడుకుంటేనే కదా నాకు వీడియో షూట్ చేయడం అయ్యిద్ది. ఇప్పుడైతే కొంచెం ప్రశాంతంగా ఉంది కాబట్టి మీరు ఎప్పటి నుంచి అడుగుతున్నారు కదా, సో చూపిద్దాంలే అని చెప్పి ఇప్పుడు షూట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఈ రెడ్ బాక్స్లో అయితే పెట్టి చూపిస్తున్నాను. ఇప్పుడు ఇంకా డీటెయిల్గా కనిపిస్తుంది మీకు డిజైన్ అనేది. చాలా చాలా బాగుంది, చాలా మంచిగా కూడా చేశారు. యాక్చువల్లీ మేము ఒక 1.5 year నుంచి ఏమైనా గోల్డ్ తీసుకుంటే మేము ఒకే షాప్లో తీసుకుంటున్నాము. సో వాళ్ళు ఏంటంటే చాలా బాగా చేస్తారు. డిజైన్స్ అయినా కూడా కొంచెం అటు ఇటు తగ్గించమన్నా కూడా తగ్గిస్తారు కాబట్టి మేము ఇంకా అక్కడే కంటిన్యూ అయిపోతున్నాము. చాలా చాలా బాగుంది, డిజైన్ కూడా మంచిగా చేశారు. మాకు ఎలా అయితే కావాలనుకున్నామో, అంటే రిఫరెన్స్ పిక్లో ఎలా అయితే ఉందో సేమ్ అలానే చేసిచ్చారు. ఇంకా ఈ వెయిట్ అయితే నేను సన్నగానే ఉంటాను కాబట్టి నాకైతే సరిపోతుంది. మరి కొంచెం హెవీగా ఉండే వాళ్ళకి సరిపోతుంది లేదు అన్నది నాకైతే తెలీదు. నేను వేసుకొని కూడా చూపిస్తాను దీన్ని, చూడండి. అండ్ ఇది ఈరోజు శారీ ఎందుకు కట్టుకున్నానంటే, ఈ నల్లపూసలకి శారీ వేసుకుంటేనే బాగుంటుంది. ఎందుకంటే నల్లపూసలు తీసుకున్నప్పటి నుంచి అసలు శారీ వేసుకోలేదు. మొన్న బర్త్డే డ్రెస్ మీద వేసుకున్నాను కదా, కొంచెం ఫ్రంట్ పార్ట్ దగ్గర డిజైన్ ఉండడం వల్ల అసలు దీని లుక్ అనేది నాకు తెలియలేదు. సరే ఒకసారి శారీ కట్టుకొని చూద్దాం, వేసుకొని చూద్దాం ఎలా ఉంటుందని చెప్పి ఇంకా శారీ కూడా కట్టుకున్నాను. సో శారీ మీదకైతే చాలా చాలా బాగుంది. నల్లపూసలు అనేవి శారీ మీదకే, అంటే లాంగ్ నల్లపూసలు అనేవి శారీ మీదకే బాగుంటాయి కదా. సో చాలా బాగుంది. నాకు ఇంతకుముందు చూసిన దానికన్నా ఇలా శారీ మీద కట్టుకున్నప్పుడు వేసుకుంటే చాలా బాగా నచ్చింది. ఇంకా వీటికి మనీని మేము ఎలా సేవ్ చేసాము అన్నది నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మా హస్బెండ్కి ఆఫీస్ త్రూ ఎవ్రీ సమ్మర్కి కూడా కొంత అమౌంట్ అనేది వస్తుంది. అది ఎలా అన్నది కూడా చెప్తాను చూడండి. మా హస్బెండ్ శాలరీ ఎంతైతే ఉంటుందో, అంటే ఆ మంత్ వచ్చే శాలరీ కాకుండా ఇంకా ఎక్స్ట్రా 2 శాలరీస్ అనేది ఇస్తారు. అంటే మొత్తం 3 శాలరీస్ అయితే మాకు వస్తాయి అన్నమాట. సో ఆ అమౌంట్ని ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పి ఇలాగా గోల్డ్ అయితే తీసేసుకున్నాము. అయితే మొత్తం అంటే 2.5 అయిందని చెప్పాను కదా. సో టోటల్గా మా హస్బెండ్కి వచ్చిన అమౌంట్ మాత్రమే కాదు, ఇంకా కొంచెం తగ్గితే మా దగ్గర పర్సనల్గా అమౌంట్ ఉంటే సో అవి మొత్తం వేసేసి ఈ గోల్డ్ అయితే తీసుకోవడం జరిగింది. మా హస్బెండ్కి వచ్చే అమౌంట్ సమ్మర్లోనే ఎందుకు ఇస్తారు ఏంటి అన్నది కూడా చెప్తాను చూడండి. అయితే ఇప్పుడు నార్మల్గా ఒక పర్సన్ ఎక్కడైనా జాబ్ చేస్తే, అంటే అన్ని చోట్ల లేకపోవచ్చు కానీ కొన్ని చోట్ల కొన్ని ఆఫీసెస్లో అయితే ఉంటుంది ఈ సిస్టమ్. బోనస్ అంటారు, మనలో చాలా మందికి తెలిసిందే. అయితే అది ఏంటంటే బోనస్ మన శాలరీ ఎంతైతే ఇంకా ఇంకొక శాలరీ ఎక్స్ట్రా ఇస్తారు, లేదా అంటే ఎంతో కొంత అమౌంట్ అయితే ఇస్తారు. ఎగ్జాక్ట్గా శాలరీ అనే ఇవ్వడము లేదంటే ఇలా ఏముండదు, కానీ కొంత బోనస్ అనేది ఇస్తారు కదా. అయితే మా హస్బెండ్కి వచ్చేదాన్ని బోనస్ అనరు, ఎందుకంటే ఎంఎన్సీ కంపెనీ కాబట్టి ఇది కేపీఐ అని అంటారు. సమ్మర్లోనే ఇస్తారు. ఎస్పెషల్లీ సమ్మర్లోనే ఇవ్వడానికి రీజన్ ఏంటి అంటే, పిల్లలు ఉంటారు కదా, సో వాళ్ళకి మళ్ళీ స్కూల్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. స్కూల్ ఫీజెస్కి
యూజ్ ఉంటుంది కదా. సో అందుకని సమ్మర్లోనే ఆ అమౌంట్ అనేది వేస్తారు. ఈ అమౌంట్ అంతా కూడా మాకు మంత్లీ వచ్చే శాలరీలోనే కట్ చేసుకుంటారు. ఒకేసారి మాకు ఇయర్లో అంటే ఇయర్ ఎండింగ్లో ఈ ఏప్రిల్ టైంకి అలా ఇస్తూ ఉంటారు. అమ్ము మాకు చిన్నపిల్లే కాబట్టి ప్రజెంట్ స్కూల్ ఫీజెస్ అలాంటివి కట్టాల్సినవి ఏమీ లేవు కదా. సో అందుకని ఆ అమౌంట్ ఎందుకు వేరే విధంగా యూజ్ చేసుకోవడము, అదేదో గోల్డ్ కొంచెం రేట్ అనేది బాగా ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది కదా. సో అందుకనే గోల్డ్ కొనేసుకుంటే అయిపోతుందిలే అని చెప్పి ఇలాగా గోల్డ్ అయితే ప్లాన్ చేసుకున్నాము. మీలో చాలామంది అడుగుతూ ఉంటారు, మీ హస్బెండ్ ఏం జాబ్ చేస్తారు, శాలరీ ఎంత, ఇలాగా చాలా క్వశ్చన్స్ రేజ్ చేస్తూ ఉంటారు. నేను దాని గురించి స్పెషల్గా ఒక వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను, ఒక క్లారిటీ అనేది మీకు ఇస్తాను. సో ఇలా వచ్చిన అమౌంట్తో ఇంకా మా దగ్గర కొంచెం అమౌంట్ ఉంటే ఇంకా దాన్ని ఇలాగా నల్లపూసలు అయితే తీసేసుకున్నాము. వెయిట్ అయితే 24కి కొంచెం చేంజ్ అలా ఉంది, 25కి తక్కువ ఉంది. అమౌంట్ అయితే 2,50,000 వరకు అయింది. నేను మీకు ఒకటి చెప్దాం అనుకుంటున్నాను, మీ దగ్గర కూడా ఏదైనా అమౌంట్ ఉంది అంటే కనుక ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో గోల్డ్ అనేది చాలా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనే చెప్పచ్చు. సో ఏదైనా అమౌంట్ ఉంటే కనుక అది తక్కువే కానీ ఎక్కువే కానీ, చిన్న ఆర్నమెంటే కానీ పెద్దదైనా కానీ గోల్డ్ అనేది కొనేసేయండి. గోల్డ్ ఎప్పటికైనా మనకి ఏ విధంగా అయినా యూజ్ కావచ్చు. సో అందుకనే మీకు వీలుంటే కనుక గోల్డ్ కొనడానికి ట్రై చేయండి. అండ్ ఇంకో విషయం చెప్పాలి, ఇందాక నాకు లాంగ్ నల్లపూసలు అంటే ఇష్టం లేదు అంటే తప్పుగా అర్థం చేసుకుంటారేమో, ఎందుకు అన్నది కూడా రీజన్ చెప్తాను. చిన్నప్పటి నుంచి మా అమ్మ దగ్గర కానీ మా మేనత్తల దగ్గర కానీ ఇలా లాంగ్ నల్లపూసలే చూసి ఇప్పుడు కూడా మనకి ఆ లాంగ్ నల్లపూసలు ఎందుకు, ప్రజెంట్ ఉన్న జనరేషన్ అంతా కూడా చాలా సింపుల్గా స్టైలిష్గా వేసుకుంటున్నారు కదా. సో నాకు కూడా అలా సింపుల్గా ఉండడం ఇష్టము, కానీ మా హస్బెండ్ ఖచ్చితంగా ఇలా లాంగ్ ఉండాలని చెప్పి ఇంక ఇదైతే తీసుకున్నారు. ఖచ్చితంగా ఆయన్ని రెస్పెక్ట్ చేయాలి, కొన్ని విషయాలు ఖచ్చితంగా ఆయన మాట వినాలి కాబట్టి నేను కూడా ఇంకా ఈ లాంగ్ నల్లపూసలే తీసుకోవడం జరిగింది. ఇదే మీరందరూ అడిగిన నా నల్లపూసలు డీటెయిల్స్. ఐ హోప్ నేను అన్నీ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాననే అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి, ఖచ్చితంగా నేను రిప్లై అయితే ఇస్తాను. సో నా ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ అనేది ఇవ్వండి. అండ్ నా ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.